గుడ్ మార్నింగ్ అండి అందరికి. కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలానే హ్యాపీ క్రిస్మస్. మరి క్రిస్మస్ దినాన దేవుని మనం స్తుతించడానికి మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న విమల అమ్మగారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానండి. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత సర్వాధికారి గొప్ప దేవ, జీవం గలనైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. ఉదయకాలాన నా తండ్రి నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినావు, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయామేడ కృపామేడవైన నా యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నా నా ప్రభా. ఈ పరిశుద్ధ దినాన నీ జన్మదినాన నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి పాలు పంపులు పొందుకొనుటకు నీ కృప దయచేసి చురుకైన మెలకువను అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నా. జీవం గలనాయన ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి నాయన నేను నిన్ను స్తుతిస్తున్నా, ఘనపరుస్తున్నా, మహింపరుస్తుంటున్నా. నాయన మీరు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన గొప్ప దేవుడవు, సమాధానకర్తవు నా తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. నీ జన్మము వలన నైనా ఈ ప్రపంచం అంతయు నైనా వెలుగు కలిగింది నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రపంచం అంతటికి రక్షణ కలిగింది నైనా, నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. మా అందరికి నా తండ్రి ప్రపంచం మొత్తంలో ఉంటున్న జనులందరకు నా తండ్రి రక్షణ విమోచన అనుగ్రహించినావు నా ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. నీ జన్మదినాన్ని నా తండ్రి ప్రపంచమంతయు ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో నా తండ్రి జరుపుకొనుటకు నీ కృపా సహాయం దయచేయండి నాయన. భౌతికంగా కాదు నా ప్రభా, ఆత్మీయంగా మేమందరము నాయన ఆశీర్వదింపబడుటకు, నీలో అంతకు అభివృద్ధి పొందుకుంటకు ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి నాయన నా తండ్రి కృపా సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నా. ఏ కుటుంబంలో కూడా ఏ అక్కర ఉందో, ఏ కొరత ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో నాయన నా ప్రభా, సమస్తమైన వాటిని నీవు సంపూర్ణంగా తొలగించిన తండ్రి నా ప్రభా. ఈ క్రిస్మస్ ఆనందమును, నా సంతోషమును నా తండ్రి పొందుకొనుటకు నీ సన్నిధి నా తండ్రి, నీ కాపుదల, నీ యొక్క పరిశుద్ధ ఆత్మను నా తండ్రి మాతో, మాలో, మా చుట్టూ ఆవరింప చేసి నడిపించమని బ్రతిమాలుకుంటున్నా. ఈ సహవాసము కలిగి ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. కనెక్ట్ కాలేని బిడ్డలను బట్టి కూడా నీకు స్తోత్రాలు, వందనాలు. వారి పరిస్థితిని నా తండ్రి సరిచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరి వాక్యం పంచుకోబోతున్న బ్రదర్ సురేష్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నా ప్రభా. జీవంతో నింపిన నా ప్రభా నీకు స్తోత్రాలు. ఆ బిడ్డను నా తండ్రి నీ వాక్యము చేత నింపుమని వేడుకుంటున్నాం. ఆ నోటి నా తండ్రి నీ వాక్యముతో నింపండి నా ప్రభా. మరి హృదయాంతరంగంలో నుండి నా ప్రభా ఆయన మాకు ఈ వాక్యాన్ని చెప్పి నా తండ్రి మేమందరమును నా తండ్రి ఆశీర్వదింపబడే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఆయన చెప్పుతుంటుండగా మేము విని నా తండ్రి ఆదరింపబడుటకు, సంతోషించుటకు, ఆనందించుటకు నీ కృప దయచేయండి. వాక్యానుసారముగా మేము జీవించుటకు నీ కృపా సహాయము, నీ జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మరి ఒకసారి శుభదినాన నా తండ్రి నా ప్రభువా మమ్మల్ని అందరినీ నీ దీవెనలతో నింపుమని వేడుకుంటూ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. మరి ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనం చదువుకుందామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచేదారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినాక ఇప్పుడు ఆశుమ బైబిల్ ఇంగ్లీష్ చదువుతారమ్మా. గుడ్ మార్నింగ్ అండి అందరికి. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మనం లూకా సువార్త నుంచి లూకా 2వ అధ్యాయము 8 నుంచి అన్న ఎన్నో వర్స్ వరకు అన్న 14 8th verse నుంచి 14th verse వరకు చదువుకుందాం. Now there were in the same country shepherds living out in the fields, keeping watch over their flock by night. And behold, an angel of the Lord stood before them, and the glory of the Lord shone around them, and they were greatly afraid. Then the angel said to them, "Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will be to all people. For there is born to you this day in the city of David a Savior who is Christ the Lord. And this will be the sign to you. You will find a babe wrapped in swaddling cloths, lying in a manger." And suddenly there was with the angel a multitude of the heavenly host, praising God and saying, "Glory to God in the highest, and on earth peace, goodwill toward men." దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యం దీవించుగా. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుచు ఆయన నామాన్ని స్తుతిద్దామండి. ఆస్ట్రేలియన్ టీమ్, కెన్ యూ ప్లీజ్ లీడ్ us in worship మా? Long time ago in Bethlehem, so the Holy Bible says, Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. Hark now, hear the angels sing, a king was born today, and man will live forevermore because of Christmas Day. Hark now, hear the angels sing, a king was born today, and man will live forevermore because of Christmas Day. While shepherds watch their flock by night, they see a bright new shining star. They hear a choir sing a song, the music seemed to come from afar. Hark now, hear the angels sing, a king was born today, and man will live forevermore because of Christmas Day. Mary's boy child, Jesus Christ, was born on Christmas Day, and man will live forevermore because of Christmas Day. Hark now, hear the angels sing, a king was
because of Christmas Day. Mary's boy child, Jesus Christ, was born on Christmas Day. And man will live forevermore because of Christmas Day. Hallelujah. ఇంకో పాట పాడుకుందాం. Hark the herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconciled. So, bhai, transcribe. The herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful all ye nations rise, join the triumph of the skies, with angelic hosts proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Hail the heaven-born Prince of Peace, hail the Son of righteousness. Light and life to all he brings, risen with healing in his wings. While he lays his glory by, born that man no more may die, born to raise the sons of earth, born to give them second birth. Hark the herald angels sing, glory to the newborn King. Hail the born Prince of Peace, hail the Son of righteousness. Light and life to all he brings, risen with healing in his wings. While he lays his glory by, born that man no more may die, born to save the sons of earth, born to give them second birth. Hark the herald angels sing, glory to the newborn King. Christ by highest heaven adored, Christ the everlasting Lord. Late in time, behold him come, offspring of the Virgin's womb. Veiled in flesh, the Godhead see, with the God in deity, pleased as man.
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి అమ్మ గారు ఒక సాంగ్ పాడాల్సిన కోరుచున్నామండి. పాట పాడుతున్నామండి. అందరికి ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్ యో, వెరీ హ్యాపీ క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులన్ పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులన్ పోగు చేయువాడని. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప వాడును అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గారు, చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్యలో ఉన్న సిస్టర్ వత్సల గారు ఒక సాంగ్ పాడాల్సి కోరుచున్నామండి. Praise the Lord, brother. Wish you all a happy Christmas. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది brother. వినిపిస్తుంది. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారగల్లాబోయాలారా, రక్షకుండు దయించినాడు రారగల్లాబోయాలారా, దక్షిణాన పోయి మనని రీక్షణాఫలముందుదాము, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడకు యెహోవా
దిక్కుదేరి చూచినాడు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిక్కి గనుడుగా బ్రియేలు దూత, గగనము నుండి దిక్కి గనుడుగా బ్రియేలు దూత, తగినట్లు చెప్పే వారికి మిగుల సంతోష వార్త, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పే దూత వైభవము నా పోవుచున్నాడు, వర్తమానము చెప్పే దూత వైభవము నా పోవుచున్నాడు. కర్తను చూచిన వినుక కాంతుము విశ్రామప్పుడు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలోన భాసిలు వస్త్రముల చుట్టి, పశువుల తొట్టిలోన భాసిలు వస్త్రముల చుట్టి, శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత దెల్పే, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెల్పినారు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారి గొల్లబోయాలారా, రక్షకుండు దయించినాడు, రారి గొల్లబోయాలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అండి ప్రైజ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్యలో ఉన్న సునీత రవి గారు ఒక సాంగ్ పాడవలసిన వచ్చినామండి. ఆ తర్వాత కాటన్ అయ్య గారు ఒక సాంగ్ పాడడానికి సిద్ధపడవలసిన వచ్చినామండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాతి రాజు ప్రభువైన యేసు, నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి యుత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టినేడు వేం చేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా, ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసున్ నూతించుడి. పరాత్పరుండా
నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ప్రైజ్ లార్డ్ అండి. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ ద సేమ్. అలాగే కాటన్ అయ్య గారు ఒక సాంగ్ పాడవలసిందికి వచ్చినామండి. ఆ తర్వాత ఆశ టీం విల్ సింగ్ వన్ సాంగ్. రైట్ అండి. దేవుని స్తోత్రం. వర్చువల్ ఫెలోషిప్ వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. క్యారస్ లేని రోజులలో పురుషోత్తమ చౌదరి గారు విశాఖపట్నం అనే చిన్న పట్టణంలో ఉదయ ప్రాతకాలంలో క్రీస్తు జన్మించాడనే ఆ యొక్క సందేశాన్ని పాడుతూ సితారతోనూ యొక్క మరి చిరతలతోనూ పాడుతూ ఆ వీధంతా తిరిగి ఆ యొక్క సువార్తను ప్రకటించాడండి. గతసారి పాడామండి. అందులో మిగిలిన 2 చరణాలు పాడి నేను దేవునికి మహింపరచాలని ఆశిస్తున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినరేయో నరులారా వీణులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. అనుదినమున దేవుని తనయుని పదవన జంబుల మన మున నిడు కొనుచును వినరేయో నరులారా వీణులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. ఆనందమైన మోక్ష మందరకీయ దీక్ష భూని తన మేని సిలువ మ్రాను ననచి మృతి పొందెను దీనదయా పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తరంగిది వినరేయో నరులారా వీణులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. పొందు గోరిన వారి వింద పరమోపకారి ఎందరెందరి పరమ సంపద ముందగ చేసెను అందమునందన పుంది సురక్తము చిందెను భక్తులు డందము గుండగా వినరేయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినరే. బ్రదర్ జాన్సన్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి సాంగ్ పాడారు, మీకు వందనాలు. అలాగే మన మధ్య ఉన్న ఆశు అండ్ టీమ్ విల్ సింగ్ వన్ సాంగ్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశ మహాకాశమల్ దాని క్రిందున్న ఆకాశము ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడు
ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును అడవిలో నివసించువన్నీ సుడి గాలియు మంచును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా మంచి సాంగ్స్ పాడారు. మీకు మా హృదయపూర్వక వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న సిస్టర్ వత్సల గారు ప్రేయర్ చేయవలసిన కోరుచున్నామండి, స్తుతి ఆరాధన కొరకు అలాగే వాక్య పరిచయం కొరకు. అన్మ్యూట్ చేసుకుంటామా ప్లీజ్. సారీ అండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 నిత్యము నిరంతరము ఏకరీతిగా పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తిగల నామాన్ని బట్టి నీకు వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడివి, సమాధానకర్త అయిన అధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కృపగల మా తండ్రి నాయన, ఈ ఉదయ కాలమున మేమందరం ఈ రీతిగా కలిసి మీ నామాన్ని స్తుతించి గణపరిచి నాయన మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాయన మీరు లోకాన్ని ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించి ప్రభువా ఆయన కార్చినటువంటి రక్తంలో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి, ఆయన పొందిన గాయముల చేత మాకు ఇచ్చిన స్వస్థను బట్టి నీకు వందనములు స్తోత్రములు. అంత మాత్రమే కాదు ప్రభువా, మమ్మల్ని అనాథలుగా విడుగా పరిశుద్ధాత్మను మా కొరకు సంచకరువుగాను ఆదరణకర్తగాను ప్రభువా నా తండ్రి బోధకుడిగాను ప్రభువా ప్రతినిత్యము ప్రతి గడియ మాతో నడుస్తున్నటువంటి దేవుడిగా ప్రభువా మాకు ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు. ప్రభువా ఇంతవరకు నాయన ప్రభువా నా తండ్రి నాయన మీ యొక్క నామాన్ని మేము నా తండ్రి పాటల ద్వారా నా తండ్రి ఆరాధన ద్వారా నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచింటుండగా ప్రభా కుడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క ప్రత్యేకమైన దినమున ప్రభా నా తండ్రి నాయన మేము నా తండ్రి నా ప్రభా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకతను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా మేమే పాటి వరం నాయన మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారు ప్రభా, మాకు నిత్య జీవం ఇవ్వటానికి ప్రభా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు. ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క సమయంలో నా తండ్రి నీ యొక్క దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరము నాయన వేగిరపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా నా తండ్రి మా హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నాము. ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క క్రిస్మస్
సంతోషము మా హృదయంలో, ప్రతి వారి హృదయాలలో ప్రభా నాయన ఈ యొక్క ఉదయకాలమున నా తండ్రి నాయన మీరు నా ప్రభా వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాం. వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. యేసయ్యా నీ పరిశుద్ధమైన శిలువ రక్తాన్ని అరికాల నుంచి నడినెత్తి వరకు ప్రోక్షిస్తున్నాయన మీ అధికారంలోకి అప్పగిస్తుంటుండగా ప్రభా నా తన కుమారుని మీ స్వాధీనంలో తీసుకుని ప్రభా తన నోటి నుంచి వస్తున్న ప్రతి ఒక్కని ఉదయ కాలమున మా హృదయాలలో ఫలింప చేయమని అడుగుచుంటున్నాము దేవా. మనోహరుడివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివైన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉంటుందో నాయన నువ్వు బాహాటంగా ఎరిగినటువంటి తండ్రివి, హృదయ అంతరంలో ఎరిగిన నీతి గల దేవుడిగా ఉంటున్నందుకు మనం స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. నాయన తండ్రి మీ యొక్క దివ్యమైన వాక్కుల ద్వారా నాయన మేము నా తండ్రి ఈ రోజున ప్రభా ఎంతో సంతోషముగాను ఆనందముగాను ప్రభా నా తండ్రి మీ యొక్క నా తండ్రి నా ప్రభా సన్నిధిని మేము అనుభవిస్తూ నా తండ్రి మా దినాలను మేము గడపడానికి మీ కృపను అనుగ్రహించి అడుగుచున్నాము నాయన. నాయన బలమైన నీ వాక్కు నాయన, సత్యమైన నీ వాక్కు ప్రభా నా తండ్రి నాయన ఈ ఉదయకాలమున మా ఒక్కొక్కరి నాయన హృదయాలను ఫలింపు చేయండి అయ్యా ప్రభా. వినగలిగినటువంటి నాయన చెవులను మా గ్రహించగల మనస్సును మా అందరికి అనుగ్రహించండి ప్రభా. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన మీ సన్నిధి కొరకు మేము ఆశపడుతున్నామయ్యా. మా అందరితో మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీ సన్నిధిని మేము అనుభవించడానికి మీ కృపను అనుగ్రహించండి దేవా. నాయన మీతో మేము నడవటానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుచుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీ సన్నిధికి ప్రభా నాయన మమ్మల్ని నడిపించండి. మీ చేతులకు ఒక్కొక్కరిని అప్పగిస్తుంటున్నాను ప్రభా. నాయన మీ స్వాధీనంలో మమ్మల్ని అందరినీ తీసుకుని ప్రభా మీ నామాన్ని మహిమకరముగా నా తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమం మంచి జరగడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభా వాక్యమును విత్తనైనటువంటి దైవదాసుని మీ అధికారములకు అప్పగిస్తూ మీ నామమునకే మహిమ తెచ్చుకోవాల్సిందని యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. అలాగే జామి రవికుమార్ గారిని క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వడానికి సిద్ధపడాల్సిన వచ్చినామండి. ఓవర్ టు డాడీ, ప్లీజ్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ జాన్సన్. అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి క్రిస్మస్ రోజు క్రితం రోజు మనం ఎంత బిజీగా ఉంటారు, అయినా కూడా మీరు టైం తీసుకొని జాయిన్ అయినందుకు మీకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తానండి. మరి ముఖ్యంగా ఈరోజు వాక్య పరిచర్య చేయడానికి సహోదరులు సురేష్ బాబు గారు మరి సమయాన్ని వెచ్చించి మన కొరకు మరి సిద్ధంగా ఉన్నారు. వారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తానండి. మరి క్రిస్మస్ రోజు సందర్భంగా we want to say happy birthday to our Lord Jesus Christ. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యేసయ్యా నీకు హ్యాపీ బర్త్డే అని చెప్దాం. అలాగే మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్. హ్యావ్ ఏ బ్లెస్డ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ అండి. మరి ఎంత చక్కని ఉదయకాలం, డిసెంబర్ 25, 2021. మరి ఇతర దేశాల నుంచి మరి కెనడా అవ్వచ్చు, గల్ఫ్ కంట్రీస్ అవ్వచ్చు, టైం డిఫరెన్సెస్ ఉండొచ్చండి. అయితే ఇండియాలోని మరి ఎర్లీ మార్నింగ్ నౌ ద టైమ్ ఇస్ 5:39 AM 25th డిసెంబర్. దేవుని కృపలో ఈ 12 నెలలు మరి ఈరోజు క్రిస్మస్ రోజున మనల్ని దేవుడు సజీవంగా నిలబెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పాటలు పాడిన సహోదరి ఝాన్సీ రాణి గారికి, అలాగే సహోదరి వత్సల గారికి, అలాగే సహోదరి సునీత రవి గారికి, సహోదరులు కాటన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ సాంగ్స్. ఈరోజు విమలా సుకేష్ని గారి పాట మిస్ అయ్యాము. మరి రేపటి దినమున పాడుదురుగానమ్మా. మరి వందనాలమ్మా. మరి ఈరోజు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఒకవేళ మీరులో మనలో ఎవరైనా సరే మనసులో బాధగా ఉన్నట్లయితే, మరి ఒకవేళ ఒంటరిగా ఉన్నట్లయితే, దేవుడు సమస్తము మరి ఎరిగి ఉన్న దేవుడు, ఒక సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయి కనుక ఒకవేళ మీరు ఒక్కరే ఉంటే ఎవరినైనా ఇన్వైట్ చేయండి, భోజనానికో లేకపోతే అలాగే వాకింగ్కో, లేకపోతే ఒకవేళ ఎంత చేసినా మనసు కృంగిన స్థితిలో ఉంటే జస్ట్ స్తుతిద్దాం దేవుణ్ణి. జస్ట్ దేవా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నీకు స్తోత్రం అని ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఎంకరేజ్
అమ్మ విమలా శ్రీకృష్ణ గారు మీరు పాట పాడతారమ్మా? సాక్ష్యం చెప్పాలనుకున్నానండి. చెప్పండి అమ్మా, చెప్పండి. సరే. నో అందరికీ ప్రాబ్లం, చెప్పండి. వందనాలండి. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. మరి నా మేనల్లుడు సంజయ్ దాస్ గారికి చాలా బాగలేకుండా ఉన్నింది 2 days బ్యాక్. చాలా ఆయాసము, మరి లివర్ లో ఇన్ఫెక్షన్ అంతా ఉన్నింది. అందుకని ఇక్కడ స్టార్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. 8 months బ్యాక్ ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. అయితే ఇప్పుడు చాలా సిక్ అయిపోయినాడు ఇన్ఫెక్షన్ వల్ల. ఆయన తీసుకొచ్చినప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉన్నింది. అందుకు ఆయన్ను క్రిటి కేర్ లో పెట్టి కేర్ ఇస్తున్నారు. నిన్నటికి కొంచెం మెరుగైంది పరిస్థితి. ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇచ్చారు. మీరందరూ చేసిన ప్రార్థనను బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు. దేవుడు చేసిన అద్భుత క్రియను బట్టి వేలాది కోటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా బిడ్డను మీ ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని కోరుచుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. పేరు మరొకసారి చెప్పండి అమ్మా. నిన్న చేసాం కానీ మర్చిపోయాను పేరు. సంజయ్ దాస్ సార్. సంజయ్ దాస్ గారు. ఓకే, చివరిలో మళ్ళీ మనం ఒకసారి ప్రార్థించేద్దాం. సంజయ్ దాస్ గారు. ఓకే. అండ్ మరి థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మనకి వాక్య పరిచర్య చేయడానికి సహోదరులు సురేష్ బాబు గారు వారి పరిచయం ఒకే ఒక్క ½ minute లో చెప్పేస్తానండి. సురేష్ బాబు గారు ఆయన రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో సేవలు అందించి ఇటీవల రిటైర్ అయినారు. అలాగే ఆయన తన యొక్క ప్రత్యేకమైన కోణంలో వాక్య పరిచర్య, మరి వాక్యాన్ని మరి ఎక్స్పోజ్ చేసి పరిచర్య, ప్రతి మెసేజ్ లో మనం ఎంతగానో ఆశీర్వదింపబడుతా ఉన్నాము. మరి వారు అనేకమైన సంఘాల్లో వాక్య పరిచర్య, వాక్య బోధ, తర్వాత క్రైస్తవ సిద్ధాంతాల గురించిన ఆ యొక్క పరిచర్య వారు చేయించి ఉన్నారు. వారికి 3 సంవత్సరాల మనవరాలు మరి ఉన్నారు. మరి తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి మరి వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ మరి ఒక కిరీటం కదా. అందువల్ల మరి మనవరాల గురించి మేము చెప్తున్నాము. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ మరి వారు హైదరాబాద్ లో వారి డాటర్స్ ఫ్యామిలీ దగ్గర కొన్నాళ్ళు ఉంటూ, అలాగే అనంతపురంలో ఉంటూ దేవుని పరిచర్యలో ఉన్నారు. వారి గురించి, వారి కుటుంబం గురించి, అంటే వారి గురించి, వారి పాప కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. నౌ ఐ గివ్ దిస్ టైమ్ టు బ్రదర్ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. ప్రాతకాలంన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మనమందరం కలిసి ప్రభువును ఆరాధించటానికి, స్తుతించటానికి గడిచిన సంవత్సరం అంతా ప్రభు మనల్ని క్షేమంగా కాపాడి మరొక సంవత్సరం ఆయన జన్మదినాన్ని సంతోషంగా గడుపుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకి ఎంతైనా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ యేసు ప్రభు నామములో మరొకసారి శుభములు తెలియపరుస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విష్ యు ఆల్ ఏ వెరీ హ్యాపీ అండ్ జాయస్ క్రిస్మస్. ఉదయకాలంన దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు మనం పంచుకుందాం. అందుకు సహాయకరంగా పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన మహా కృపచేత, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు.
క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడి దేవా, నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించి దేవా, మీకు స్తోత్రములు. మరి యొక్క జన్మదినం, మీ జన్మదినాన్ని మేము సంతోషంగా ఆరాధించి స్తుతించడానికి మా అందరికీ మీరు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుండగా ప్రభా, నిష్ప్రయోజకుడు నన్ను మీ ఆత్మ చేత నింపండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని, ప్రతి హృదయంలో క్రిస్మస్ సంతోషాన్ని కలిగించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదువుకున్నాం. ఇందులో అది ఆయన కృపచేత కలిగినదే తప్ప మన క్రియల వలన కలిగినది కాదు అని పౌలు బోధిస్తున్నాడు. సమయం సంపూర్ణమైంది. దేవాది దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఈ లోకానికి పంపే సమయం ఆసన్నమైంది. ప్రపంచాన్ని, ప్రభువులను, ప్రభుత్వాలను సిద్ధం చేసిన తర్వాత స్త్రీ సంతానంగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. బైబిల్ అంతటిలో కొన్ని వందల ప్రవచనాలు ఆది కాండము నుండి ఆయన జన్మ గురించి, మరణ పునరుద్ధానాల గురించి చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటిని మనం డీటెయిల్డ్ గా ధ్యానించడానికి కుదరదు సమయాభావం వలన. అనేక లేఖనాలు ఈ సత్యాన్ని చాటించాయి. ఆ లేఖనాలు నెరవేర్చబడటాన్ని కూడా మనం చూస్తాం. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటి ప్రవచనం ఆయన యొక్క జన్మ గురించి ఇవ్వడం మనం చూస్తాం. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగ చేసేదనని దేవాది దేవుడు సర్పంతో మాట్లాడుతున్నాడు. అది చెప్పినట్టుగా, ఆ ప్రవచనం నెరవేరినట్టుగా యేసు ప్రభుల వారు స్త్రీ సంతానంగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఆయన ఈ లోకానికి రాకమునిపే ఆయనకు ఎలాంటి స్వాగతం దొరుకుతుందో ఆయనకు ముందే తెలుసు. ఆయన స్వజనాంగం, సొంత కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలాంటి వీడుకోలు ఇవ్వబోతున్నారో కూడా ప్రభువుకు ముందే తెలుసు. గమనించండి, మనం ఎవరింటికన్నా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని సరిగా రిసీవ్ చేసుకోరు, వాళ్ళు మనల్ని సరిగా ట్రీట్ చేయరని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడతామా? మనము ఇష్టపడం. వాళ్ళ ఇంటికి పోవటాన్ని మానివేస్తాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సొంత ప్రజలే, తన సొంత ఇంటి వారే ఆయన తిరస్కరిస్తారని తెలిసినా, అవమానిస్తారని తెలిసినా ఈ లోకానికి వచ్చాడు. పశువుల పాకలో దిక్కులేని పరిస్థితుల్లో ఉంచబడుటకు ఇష్టపడ్డాడు. మనం చేయబోయే పని ఎంత ఘనమైందైతే అంత గొప్ప ఆరంభాన్ని, అంత గొప్ప ఆడంబరాన్ని మనం చేయటానికి ఇష్టపడతాం. అయితే ప్రభువు యావత్ మానవాళి యొక్క విమోచన కొరకు, రక్షణ కొరకు ఈ లోకానికి వస్తూ అంత నిరాడంబరంగా, అంత అనామకంగా ఈ లోకంలోకి రావటానికి సిద్ధపడ్డాడు. మనకు కలిగిన పిల్లలను అలాంటి పరిస్థితుల్లో ఉంచడానికి మనం ససేమిరా ఒప్పుకోము. అలాంటి పరిస్థితుల్లో జన్మనివ్వటానికి కూడా ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. అయితే తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. అది తెలిసిన తర్వాత కూడా దురదృష్టమైన విషయం ఏంటంటే, మనలో ఇంకా గర్వం, అహంకారం, ఇతరులను తిరస్కరించే స్వభావం మనలో ఇంకా బ్రతికే ఉంటాయి. మనం ఎవరి పేరైతే చెప్పి
రక్షణ సువార్తను బోధిస్తుంటామో ఆ రక్షకుడైన యేసుక్రీస్తు తనను తాను ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వస్తే ఆయన పేరు చెప్పుకొని మనం చాలాసార్లు అతిశయపడుతుంటాం. ఆయన జన్మ వార్త సమాజానికి దూరంగా వెలివేయబడినట్టుగా ఉండే గొల్లలకు దేవదూతల ద్వారా తెలియచేయబడింది. మనం అతిశయపడే సామాజిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు దేవుణ్ణి ప్రభావితం చేయలేవు. ఈ లోకంలో ఏదైతే ఘనమైనదిగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టిలో అసహ్యమైందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం ఏ వృత్తిలో ఉన్నాం, ఏ ప్రొఫెషన్ లో ఉన్నాం, ఏ జాబ్ చేస్తున్నాం, ఎలాంటి పొజిషన్ మనము పొసెస్ చేసి ఉన్నామో దానిని బట్టి దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చేవాడు కాదు. మనకివ్వబడిన పనిని మనం ఎంత యథార్థంగా చేస్తున్నామో, ఎంత నిజాయితీగా చేస్తున్నామో దానిని చూస్తాడు తప్ప మనం ఏం పని చేస్తున్నామనే దానిని ప్రభువు చూడడు. అది ఆయన దృష్టిలో ప్రధానమైంది కాదు. మొదటి నుండి ప్రభువు తన గురించి తాను గొర్రెల కాపరినని, మంచి గొర్రెల కాపరినని, ప్రాణం పెట్టే గొర్రెల కాపరినని, ప్రధాన కాపరినని తెలుపుకుంటూ ఉంటాడు. అలాగే మనలను గొర్రెలతో పోలుస్తూ ఉంటాడు. గొర్రెల గురించి ఆలోచించినప్పుడు గొర్రెలు చాలా అమాయకమైన జీవులు, ఎవరిని ఎదిరించలేవు. ఎన్నిసార్లు సరిచేసినా తప్పిపోతూనే ఉండే స్వభావం కలిగి ఉంది. కాపరిని వెంబడించడం తప్ప తమ సొంత తెలివితేటలు గాని, శక్తి యుక్తులు గాని లేని బలహీన ప్రాణులుగా మనకు గొర్రెలు కనపడతాయి. గొర్రెదాట అనే మాట మీరు విని ఉంటారు. వేగంగా వెళ్ళే రైలు క్రిందికి ఒక గొర్రె దూరిందనుకోండి, మిగతా గొర్రెలు కూడా రాబోయే ప్రమాదాన్ని ఊహించకుండా, ఆలోచించకుండా ఆ రైలు క్రిందికి వెళ్ళిపోతాయి. ఇదే గొర్రెదాట అంటే. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. అయితే ప్రశ్న ఏమిటంటే, ఏం చేస్తున్నారో ఎరగకపోతే క్షమించమని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నామో ఎరిగి చేస్తే వారి గురించి ప్రభు ఏమని ప్రార్థన చేస్తాడో ఆలోచించాలని అడుగుతున్నాడు. మానవుడికి దేవుడికి మధ్య అంతరం పెరిగిపోయింది, దూరం పెరిగిపోయింది. ఒకరినొకరు కలుసుకోలేనంత దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దీనికి మానవుడే కారణం. మానవుడే స్వతహాగా దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. గమనించండి, ఒక కుటుంబంలో ఒక యవనస్తుడైన కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఎక్కువ డబ్బులు పెట్టి ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. అమ్మ నాన్నకి ఇష్టం లేదు. వాడు వేగంగా నడుపుతూ సైకిల్ మీద పోయే ఒక ఆయన్ను డాష్ ఇచ్చి, సైకిల్ మీద పోయేవాడు పడి చెయ్యి విరుక్కుంటున్నాడు. వీడికి ఒక కాలు విరిగిపోయింది, సైకిల్ డ్యామేజ్ అయింది. తండ్రి ఏమంటాడు చెప్పండి? అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నేను వద్దన్న సైకిల్, మోటార్ సైకిల్ కొనుక్కున్నావు కాబట్టి నీ చావు నువ్వు చావమంటాడా? అనడు. యాక్సిడెంట్ అయిన పిల్లవాడిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఎవరైతే యాక్సిడెంట్ వల్ల నష్టపోయారో వారిని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి సైకిల్ రిపేర్ చేయించి తగిన శ్రమంతా కూడా తండ్రే భరిస్తాడు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. చేయకూడని కార్యములు మానవాళి చేసినప్పుడు తిరిగి దేవుణ్ణి సమీపించలేని పరిస్థితుల్లోకి మానవుడు దిగజారిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు తానే స్వతహాగా ఇనిషియేషన్ తీసుకొని మానవుడి కొరకు దిగి వచ్చాడు. చూడండి, లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి దయచేసి ఎవరైనా. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 14-15 వచనాలు చదవగలుగుతారా? సరే, నేను చదువుతాను. జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. యేసు తానే దగ్గరకు వచ్చి
వారితో కూడా నడిచారు. తానే మన దగ్గరకు దిగి వచ్చి మనతో కూడా నడిచి మన యొక్క స్థితిగతులను చక్కదిద్దటానికి ప్రభువు ఇష్టపడ్డాడు. గమనించండి, మనం ఎవరైనా స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఏదైనా తగవు పడినప్పుడు, మన తప్పేమీ లేనప్పుడు మనం వారితో సమాధాన పడడానికి ఇష్టపడతామా? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? వారే వచ్చి మనకు సారీ చెప్పి తిరిగి రికన్సైల్ కావాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ మనంతట మనమే దేవుడికి దూరంగా వెళ్ళినప్పుడు తిరిగి మన కొరకు ఎదురు చూడకుండా ప్రభు తానే దిగి వచ్చి మనతో కూడా నడిచి మనలను తనతో రికన్సైల్ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. మనకి అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు, మరి ఆయనకి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అయినా వాటన్నిటినీ వదిలిపెట్టి మన కోసం మనతో సమాధాన పడటానికి మార్గం యేసు ప్రభు ద్వారా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు అంటారు, నేనే మార్గం, సత్యం, జీవం అంటాడు. మోషే ఒకానొకసారి పర్వతం మీదకి వెళ్ళి ప్రభుతో 40 దినములు గడిపిన తర్వాత ఒక కోరిక కోరుతాడు. ఏమిటా కోరిక అంటే, ప్రభా నేను మిమ్మల్ని చూడాలని ఉంది, నాకు చూడటానికి అవకాశం కలిగించమని అడిగినప్పుడు దేవుడు తన యొక్క ఫిజికల్ స్టేచర్ కాదు, తన యొక్క అవుట్వర్డ్ అపియరెన్స్ కాదు, తన యొక్క మంచితనాన్ని చూపెట్టినట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, నిర్గమకాండం 34వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగినప్పుడు, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను తన నామమును ప్రకటించెను అని రాయబడి. ఏమిటి ఆయన నామం? ఆయన నామాన్ని మోషే అడిగింది ఏమిటి? దేవుడు చేస్తున్నది ఏమిటి? గమనించండి. మోషే నేను నిన్ను చూడాలని అడుగుతున్నాడు, దేవుడు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమిటి ఆయన నామం? అక్కడే రాయబడింది, యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు మోషేకు కనపరిచినట్టుగా రాస్తుంది. వాస్తవానికి ఇవన్నీ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్, అంటే వాటిని మనం చూడలేము కానీ అర్థం చేసుకోగలం. ఆకలిని మనం చూడలేము కానీ ఆకలిని అర్థం చేసుకోగలం. కోపాన్ని మనం చూడలేము కానీ కోపం అంటే మనకు అర్థమవుతుంది. అలాంటి ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇవన్నీ, కనికరం, దయ, దీర్ఘశాంతం, కృపా సత్యాలు. వాటిని ప్రభువు మోషేకు చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. తన దయ, కృపా, కనికరాలకు ఒక రూపాన్ని కలిగించాడు ప్రభువు. ఆ రూపమే యేసు ప్రభు. దేవుడి యొక్క దయ అంటే ఏంటో యేసు ప్రభులో మనం చూడగలం. దేవుడి యొక్క క్షమాపణ ఏంటో యేసు ప్రభులో మనం చూడగలం. దేవుడి యొక్క కనికరం ఏంటో యేసు ప్రభులో మనం చూడగలం. దేవుడి యొక్క శక్తి సామర్థ్యం ఏంటో మనం యేసు ప్రభులో చూడగలం. ఇలాంటి ఇనానిమేట్ క్వాలిటీస్ కు ఒక యానిమేట్ పర్సనాలిటీని కలిగించి దేవుడు యేసు ప్రభు రూపంలో మన కొరకు ఈ లోకానికి పంపినట్టుగా మనం చూస్తాం. నేడు మీ కొరకు దావీదు పురమందు రక్షకుడు పుట్టి ఉన్నాడని దూతలు ఆ రోజు 2000 సంవత్సరాల క్రిందట గొల్లలతో ఏ మాట అయితే చెప్పారో అది నేటికి 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడే రక్షణ దినం. ఏ రోజైతే ప్రభు దగ్గరకు మనం వస్తామో ఆ రోజు ప్రభువు బెత్లెహేంలో కాకుండా మన యొక్క హృదయాల్లో జన్మిస్తాడు. ఏ రోజైతే ప్రభు మన హృదయాల్లో జన్మిస్తాడో అదే మనకు రక్షణ దినం, అదే దేవుని యొక్క జన్మదినంగా మనము చూస్తాం. యేసు ప్రభు వారు వాస్తవంగా పాపంలో జన్మించిన వారు కాదు. శుద్ధీకరణ, సున్నతి, బాప్తిస్మం ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. అయినా నీతి యావత్తు సమస్తము జరుగునట్టుగా వాటిని పాటించినట్టుగా మనం చూస్తాం. 8 దినముల బాలుని తీసుకొని మరియమ్మలు, యోసేపులు దేవాలయానికి శుద్ధీకరణ కోసం వచ్చినప్పుడు అక్కడ సుమయోను అనే ప్రవక్త బాలుడైన యేసును తన చేతుల్లోకి తీసుకొని
నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అని చెప్తున్నాడు. 8 దినముల బాలుడు ఇంకా పెరిగి పెద్ద కావాలి, శిలువ శ్రమలు అనుభవించాలి, మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడైన తర్వాత మాత్రమే మనము రక్షణ అనుకుంటాం. అయితే 8 దినముల బాలుడిని చేతుల్లోకి తీసుకొని సుమయం చెప్తున్నాడు, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవాది దేవుడు తాను చేయబోయే రక్షణ ప్రణాళికను సుమయోనుకు విజువలైజ్ చేసినట్టుగా మనం చూస్తాం. దేన్నైతే ఆయన ఎదురు చూస్తున్నాడో దానిని దేవుడు ఒక విజన్ లో జరగబోయే దాన్ని చూపెట్టినట్టుగా మనం చూస్తాం. శిలువ మరణాన్ని ఆయన కన్నులారా చూచాడు. అది ఎలా తెలుస్తుంది మనకు? అందుకే తల్లి అయిన మరియతో నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని చెప్తుంది. ఆమె హృదయంలోకి దూసుకుపోయే ఖడ్గం యొక్క తీవ్రతను సుమయోను ప్రవక్త శిలువ మీద యేసు ప్రభు యొక్క మరణం ద్వారా చూస్తున్నాడు. 33.5 సంవత్సరముల తర్వాత జరగబోయే ఘోరమైన తన కుమారుని యొక్క మరణాన్ని ఆమెకు చూపెడుతున్నాడు. అందుకు ఆమెను సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇందాక మనం చూసాం, మోషేకు ప్రభు ఏదైతే చూపెట్టాడో ఆ పర్వతం మీద, అది ఇదే. యేసు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధానాలను, దాని ద్వారా మానవాళికి దేవుడు ఇవ్వబోయే రక్షణ ప్రణాళికను మోషేకు ప్రభు ఆ రోజు ఆ పర్వతం మీద చూపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సుమయోను యేసు ప్రభు యొక్క మరణం ద్వారా రక్షణ ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, అన్ని జనాంగానికి కూడా ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భీకరమైన తుఫానులాగా ఈ లోకంలోకి రాకుండా శీతకాలపు మంచులాగా నిశ్శబ్దంగా ఈ లోకాన్ని ఆవరించినట్టుగా మనం చూస్తాం. ఇన్ఫినిట్ స్థితిలో నుండి ఫినిట్ స్థితిలోకి ప్రభువు మార్చబడ్డాడు. స్పిరిట్ నుండి బాడీలోకి ఒక రూపాన్ని ఆయన తీసుకున్నాడు. టైమ్లెస్నెస్ నుండి టైంలోకి ఆయన ప్రవేశించాడు. పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చాడు. సర్వోన్నతమైన స్థలం నుండి భూదిగంతాలకు దిగి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. క్రీస్తు ప్రభు యొక్క రాకడ పాపాత్ములకు రక్షణ అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అన్యుల పట్ల అదెంతో కృపను ప్రసాదించినట్టుగా మనము చూడగలుగుతాం. గమనించారా? యేసు ప్రభు యొక్క వంశావళిలో అందరూ మగవాళ్లే కనబడతారు. కేవలం 4 స్త్రీలు మనకు అక్కడ ఆ వంశావళిలో ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తాం. వారు తామారు, రాహాబు, రూతు, బత్షెబా. తామారు, రాహాబు, రూతు, బత్షెబా అనే 4 స్త్రీలను యేసు ప్రభు యొక్క వంశావళిలో మనం చూస్తాం. వాస్తవానికి తూర్పు దేశాల యొక్క వంశావళులలో స్త్రీల యొక్క ప్రాముఖ్యత గాని, వారి యొక్క పేర్లను కానీ పేర్కొనటం వారికి ఇష్టం లేదు, అలవాటు కాదు. అయినా ఈ పట్టికలో 4 స్త్రీల గురించి రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తాం. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, తామారు, రాహాబులు ఇద్దరు వేశ్యలు. అలాంటి వారిని తన వంశంలోకి ప్రభు అనుమతించాడు. మనలాంటి దుర్మార్గులను కూడా, పాపులను కూడా ఆయన తన కుటుంబ సభ్యులుగా చేసుకోవడానికి ఇష్టపడిన కారణం అదే. మన యొక్క ప్రమేయం ఏం లేదు, మన యొక్క పనులు కాదు, మన యొక్క క్రియలు కాదు, కేవలం ఆయన యొక్క కృప వలన మాత్రమే ఆయన కుటుంబ సభ్యులుగా ఉండటానికి మనల్ని అనుమతించాడు. రాహాబు అలాగే తామారు ఇద్దరు వేశ్యలైనప్పటికీ వారిని తన వంశావళిలో అనుమతించినట్టుగానే, ఇంకా రాహాబు, రూతులు ఇశ్రాయేలులు కాదు, వారు యూదేతరులు. యూదులు కాని వారిని కూడా తన యొక్క వంశావళిలోకి ప్రభు ఆహ్వానించడాన్ని బట్టి అన్ని జనాంగమైన మనలను, ఎక్కడో బయట ఉండవలసిన మనలను అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రభు ఆహ్వానించినట్టుగా మనం ఆయన యొక్క రాకడ ద్వారా చూస్తాం. చివరగా ఆయన యొక్క రాకడ మీద ఒక ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని, దానికి జవాబు చెప్పండి. ఆయన 2వ రాకడ గురించి మనం సిద్ధపడుతున్నాం, బాగుంది. అయితే
మొదటి రాకడ గురించే తెలియని కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇంకా వారి పరిస్థితి ఏమిటి? నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను. రెండవ రాకడకు మనం సిద్ధపడుతున్నాం, బాగుంది. అయితే మొదటి రాకడ గురించే తెలియని కోట్లాది మంది ప్రజలు ఇంకా ప్రపంచంలో అలాగే మిగిలి ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వ్యక్తుల, క్రైస్తవ కుటుంబాల, క్రైస్తవ ఆలయాల, మనమే. ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ డే, అందరూ వారి వారి ఆలయాలకు ఆరాధన నిమిత్తం వెళ్ళవలసి ఉంది కాబట్టి తగిన సమయం మీకు ఇవ్వాలి. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అబ్దుల్ కలాం, భారతదేశం యొక్క ప్రెసిడెంట్ గా ఉండిన అబ్దుల్ కలాం గారు ఒకనొక యూనివర్సిటీ వారు ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేయడానికి ఆహ్వానిస్తే ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక బహుమానాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు. ఇస్తే ఆ బహుమానం ఆయనకి ఇవ్వబడింది. అక్కడ కూర్చున్న తర్వాత మిగతా వక్తలందరూ మాట్లాడుతున్నారు. అబ్దుల్ కలాం గారికి బహుమానాలను తీసుకొని వెళ్ళటం ఇష్టం లేదు. అక్కడే ఎవరో ఒకరికి ఆ బహుమానాన్ని పంచిపెట్టి వెళ్ళటం ఆయనకు అలవాటు. అయితే ఆ ఇవ్వబడిన బహుమానాన్ని మెల్లగా ర్యాపర్ ఓపెన్ చేసి లోపల ఏముందో చూస్తున్నాడు. చూసి ఆ బహుమానాన్ని అక్కడున్న విద్యార్థుల్లో ఒకరికి పిలిచి ఇచ్చాడు. అది అక్కడున్న ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని షూట్ చేశాడు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, యేసు ప్రభు అనే ఒక గొప్ప బహుమానాన్ని, రక్షణ అనే బహుమానాన్ని యేసు ప్రభు అనే ఒక ర్యాపర్ లో దేవుడు చుట్టి ఈ లోకంలోకి పంపించాడు. రక్షణ అనే ఒక గొప్ప బహుమానాన్ని మానవాళి నిమిత్తం యేసు ప్రభు అనే ఒక ప్యాకింగ్ లో, ఒక ర్యాపర్ లో ఈ లోకంలోకి పంపించాడు. ఆ పేపర్, ఆ ర్యాపర్ చించివేస్తే తప్ప, దాన్ని చీల్చివేస్తే తప్ప అందులో దాగి ఉన్న రక్షణ మనకు అప్పగించబడలేదు. కాబట్టి రోమా సైనికుల చేత యేసు ప్రభు చంపబడ్డాడని మనం అనుకుంటాం, కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలిగితే అతన్ని శిక్షించుటకు ఆయన దేవుడికి ఇష్టమాయను అని ఉంది. యేసు ప్రభుల వారిని శిక్షించటానికి రోమేయులు ఒక సాధనంగా వాడబడ్డారు. శాస్త్రులు, పరిసయ్యులు ఒక సాధనంగా వాడబడ్డారు. యూదా ఇస్కరియోతు ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగించబడ్డాడే తప్ప వాస్తవానికి యేసు ప్రభువును శిక్షించడానికి ఇష్టపడింది దేవాది దేవుడే. ఆయనను శిక్షించడం ద్వారా మానవాళి అందరికీ రక్షణను ఉచితంగా ప్రసాదించడానికి దేవుడే ఆయన లోకానికి పంపించాడు. అలాంటి రక్షకుడి యొక్క జన్మదినాన్ని మనందరం కలిసి మరొకసారి సంతోషంగా చేసుకోవటానికి దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభములు నేను తెలియపరుస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ సీజన్. థ్యాంక్ యూ సార్. బాబీ గారు మాట్లాడి మీద వాయిస్ రాదు. థ్యాంక్ యూ అండి. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చాలా బ్రీఫ్ గా చెప్పారు. ఇంకా కొంచెం సేపు చెప్తే బాగుండు అనిపించింది. మరి చెప్పినట్లుగా క్రిస్మస్ డే కాబట్టి ముందుగానే క్లోజ్ చేశారు. మరి చాలా శ్రేష్టమైన విషయాలు, క్లుప్తమైన సందేశం అయినప్పటికీ దాంట్లో ఇది ఒక సిరప్ లాగా మంచి రిచ్ కంటెంట్ మనకి అనుగ్రహించబడింది సహోదరుల ద్వారా. ఇనానిమేట్ క్వాలిటీస్ ని యానిమేట్ పర్సనాలిటీ మరి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకి బహుమతిగా అనుగ్రహించబడ్డారు. మరి దేవునికి స్తోత్రం. మరి సహోదరులు, దేవుని సేవకులు పాస్టర్ జామి రవి గారు మరి మెసేజ్ లోని హైలైట్స్ ఇస్తూ క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు. ప్రత్యేకంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా సురేష్ బాబు గారు చెప్పిన వాక్యంలో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే, దేవుడు కాలాన్ని, సమయాన్ని, రాజ్యాన్ని, పరిస్థితులన్నింటినీ సమకూర్చింది. అది బైబిల్ చెప్తుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని
పంపిణీ. దేవుడు సైలెన్స్ గా ఉన్న కాలంలో వీటన్నిటిని కూడా సిద్ధపరిచినట్టుగా, మరి ప్రాముఖ్యంగా మోషేను దేవుడు చూడాలని ఆశపడినప్పుడు యెహోవా తన నామాన్ని ప్రకటించాడు. సో అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల విషయాలు దేవుడు బోధించాడు. దానికి శారీరక రూపంగా యేసుక్రీస్తుని పంపించినట్టుగా వాక్యం మనం చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు. సో యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క కనికరాన్ని, దయని, దీర్ఘశాంతాన్ని, విస్తారమైన కృపా సత్యాలను మనం చూడగలిగాం. అందుకే చూసినట్లయితే ఒక యేసుక్రీస్తు జీవితాన్ని చూసినట్లయితే ఆయన కోసం చెప్పబడిన 3 మాటలు ఏంటంటే, ఆయన ఆకలితో సేవను ప్రారంభించి దాహంతో సేవను ముగించాడు. పొత్తిగుడలతో సేవను ప్రారంభించి ఒంటి మీద వస్త్రం లేకుండా సేవను ముగించాడు. అదేవిధంగా ఆయన సేవను ప్రారంభించి సమాధికి డబ్బులు లేకుండానే జీవితాన్ని ముగించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో యేసుక్రీస్తులో ఈ కనికరము, దయ, దీర్ఘశాంతాన్ని మనం చూడగలిగాం. అంతేకాకుండా యేసుక్రీస్తుకి శుద్ధి అవసరం లేదు, అదేవిధంగా దేవుని మందిరానికి రావాల్సిన అగత్యం లేదు, కానీ నీతి యావత్తులకు జరగడానికి, అదేవిధంగా మనం ఆయన్ని వెంబడించడానికి వాటిని చేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా సుమయోను కోసం అనేకమైన మంచి విషయాలను తెలియజేశారు. యాక్చువల్గా ఈ సుమయోను జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే, సుమయోను అన్న ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ ని గ్రీక్ భాషలో కానీ తర్జుమా చేస్తూ ఉండేవాడు. ఆయన ఇది చేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు, కన్యక గర్భవతి కుమారుని కను అనే మాట వచ్చినప్పుడు ఆయన నమ్మకం ఏం చేశాడంటే, కన్యక అనే పదం దగ్గర యవన స్త్రీ అని పెట్టాడు. ఆయన అంటే వర్జిన్ అని కాకుండా యవన స్త్రీ అని పెట్టినప్పుడు దేవుని యొక్క దూత ఆయన దర్శించి, ఆయన అయ్యా అది నువ్వు కన్యక అనే ట్రాన్స్లేట్ చేయి, ఖచ్చితంగా దాన్ని నువ్వు చూస్తావని దేవుడు వాగ్దానం చేసిన కారణాన ఆయన ఆ వాగ్దానాన్ని దేవుడు చూసి, నాదో ఇప్పుడు సమాధానంతో పోనిచ్చున్నావు, ఆ విజన్ చూడగలిగే భాగ్యాన్ని దేవుడు ఆయనకి అప్పగించాడు. సో ఆయన అనేక విషయాలు, యేసుక్రీస్తు ఆయన బసిబోలుడిగా ఉన్నప్పటికీ ఆయన ఏవైతే అనుభవించబోతున్నాడో దాన్ని చూడగలిగాడు. అంతేకాకుండా మనకి యెషయా గ్రంథం ఆ 9 ఉంటుంది, మనకు శిశువు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. సో చాలా మంది ప్రవక్తలు యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నప్పుడు ఆయన చేయబోయే కార్యాలు చూడగలిగారు. ఆ విషయాన్ని సురేష్ బాబు గారు మనకు తెలియజేశారు. అంతేకాకుండా చూసినట్లయితే నాకు నచ్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు భీకరమైన తుఫానులా కాకుండా శీతాకాలంలో వచ్చే మంచులాగా నిశ్శబ్దంగా మౌనంగా వచ్చాడు ఆయన. అంతేకాకుండా ఇంకో పదాన్ని వాడారు, ఆయన అనామకుడిగా నిరాడంబరంగా ఆయన వచ్చినట్టుగా వాక్యం సెలవుస్తుంది. యేసుక్రీస్తు ఎవరు అన్నది గుర్తుపట్టగలిగే కృప ఎవరికైతే కృపను గురించిందో వారే గుర్తుపట్టగలిగారు తప్ప ఎవరు కూడా గుర్తుపట్టినంత అనామకుడిగా ఈ లోకంలోకి ఆయన వచ్చినట్టుగా వాక్యం తెలియజేశారు. అంతేకాకుండా అనంతంలో నుండి పరిమితంలోకి, టైమ్లెస్ నుంచి టైంలోనికి, పరలోకం నుండి భూలోకంలోనికి, సర్వోన్నతమైన స్థలము నుండి పాపపూరితమైన లోకంలోకి వచ్చినట్టుగా వాక్యాన్ని మనం తెలియజేశారు. అంతేకాకుండా రాహబు, తామరు, అదేవిధంగా బత్షెబా, రూతుల విషయాన్ని ఆయన చెప్పుకొస్తూ, రహబు, తామరు వేశ్యలు, కానీ దేవుని కృప వారికి దొరికింది. అదేవిధంగా రహబు, రూతులు అన్యజనులు, సో వారికి కూడా దేవుని యొక్క సువార్త వారికి అందింది. సో ఆయన మనకి వేసిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు అందరూ కూడా రెండో రాకడ కోసం సిద్ధపడుతూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం అసలు తెలియని ప్రజల పరిస్థితి ఏంటి? ఆ రాకడని ఎవరు తెలియజేస్తారు? ఆ బాధ్యత వ్యక్తులదా, క్రైస్తవ సంఘానదా, సమాజదా అనే ప్రశ్న సూటిగా ఆయన వేయడం జరిగింది. ఈ క్రిస్మస్ సీజన్ లో దాని సమాధానం మనం ఎదకవలసిన వారిగా ఉన్నాం. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బహుమతి అనేది యేసుక్రీస్తు యొక్క రేపర్లో పెట్టి పంపించినట్టుగా లోకంలోకి వచ్చింది. సో ఆయన చీల్చబడితేనే తప్ప, ఆయన చంపబడితేనే తప్ప, ఆయన శరీరం దున్నబడితేనే తప్ప రక్షణ అనేది ఇతరులకు మనం అందించలేము. ఆయన నలుగొట్టు యెహోవాకి ఇష్టమాయను అనే విషయాన్ని వారు బోధించడం జరిగింది. ఈ క్రిస్మస్ సీజన్ లో చాలా తక్కువ సమయంలో ఆయన చెప్పిన మంచి మాటలు బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు బాబీ గారు వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డియర్ బ్రదర్ జామి రవి గారు. మంచి హైలైట్స్ చెప్తూ, సురేష్ బాబు గారి మెసేజ్లోని హైలైట్స్ చెప్తూ మరి మీ యొక్క మంచి శ్రేష్టమైన రిమార్క్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్ జామి రవి గారికి వందనములు తెలియజేస్తున్నానండి. మరి ముగించుకుందాం. 6:15 అయింది. యాక్చువల్గా ఇంత ఎర్లీగా మనం ఎప్పుడు ముగించుకోలేదు అనుకుంటాను, బికాస్ ఇట్స్ క్రిస్మస్ డే. మరి చెప్పాలంటే ఈరోజు మరి వాక్యం పరిచయం చేయడానికి యాక్సెప్ట్ చేయడమే మరి ఐ రియల్లీ అప్రిషియేట్ బ్రదర్ని. ఎందుకంటే బిజీగా ఉండటమే కాకుండా ఈరోజు కొద్దిగా తక్కువ మంది వస్తారు, తర్వాత కొంతమందికి చాలా మందికి వీలవ్వదు. కానీ మరి ఇలాంటి టైంలో కూడా పరిచర్య జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి ఒక మాట నేను చెప్తాను. మన ప్రభు మరి సురేష్ బ్రదర్ చెప్పినట్లుగా ఒక్కోసారి మనం ఎంతో ఆడంబరంగా పెద్ద పని చేయాలనుకున్నప్పుడు ప్రారంభం కూడా ఆడంబరంగానే చేస్తాము సహజంగా. కానీ యేసు ప్రభు వచ్చిన తీరు నిజంగా ఇట్స్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, అనామకంగానే జరిగింది. కానీ ఈరోజు చూస్తే ప్రపంచ జనాభాలో దాదాపు 250 కోట్ల మంది పైనే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని అంగీకరించి క్రైస్తవులుగా ఉన్నారు. 250 crores, ద మోస్ట్ అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది వెంబడిస్తున్న మతం క్రైస్తవ మతం. ఎక్కువ మంది వెంబడిస్తున్న ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళు రాజులు ఉన్నారు, కింగ్స్, మరి జ్ఞానులు ఉన్నారు, అలాగే సంపన్న వర్గం ఉంది, పేదవారు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అంబాసిడర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, హాలీవుడ్ పీపుల్ ఉన్నారు, బాలీవుడ్ పీపుల్ ఉన్నారు, టాలీవుడ్ పీపుల్ ఉన్నారు. ఓ దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఒక అనామకంగా వచ్చిన యేసుక్రీస్తుని ఈరోజు ఆయనలో ఉన్న ఆ యొక్క నిజమైన దేవుణ్ణి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని, ఆ యొక్క మానవాళి యొక్క భాగ్యాన్ని గుర్తించిన వారిలో అనేక మంది ఉన్నారు. వారిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మన దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడు. మన దేవుడు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నాడు. లెట్ us హ్యావ్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ డే టుడే. అండ్ మరి మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు పాస్టర్ విజయ్ చందర్ గారు దయచేసి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నానండి. 2 పాయింట్స్ మీరు దయచేసి కవర్ చేయండి. ఒకటి, సంజయ్ దాస్ గారి యొక్క ఆరోగ్యం. వారు ఐసీయూలో క్రిటికల్ కేర్లో ఉన్నారు. వారు మరి విమలా సుకేష్ని సిస్టర్ గారి యొక్క బంధువులు. వారు సంజయ్ దాస్ వారి పేరు. వారు కిడ్నీ విషయంలో గతంలో ఆపరేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంత అస్వస్థత, క్రిటికల్ కేర్లో ఉన్నారు కాబట్టి దయచేసి దేవుని యొక్క స్వస్థత బిడ్డని ఇప్పుడే తాకులాగా ప్రార్థించుదాం. అలాగే మరి ఆశీర్వాద్ గారి కొరకు శ్యామల సిస్టర్ గారి భర్త గారు ఆశీర్వాద్ గారి గురించి మరొకసారి ఈరోజు ప్రార్థించేద్దాం. వీరి ఇరువురి గురించి ప్రార్థించేద్దాం, టైం లేదు కాబట్టి. సంజయ్ దాస్ గారు, శ్యామల సిస్టర్ గారి భర్త గారు ఆశీర్వాద్ గారు. ఓవర్ టు పాస్టర్ విజయ్ చందర్. పరలోక ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన పవిత్రమైన నామానికి ఉదయకాల సమయంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ లోకంలో మీరు జన్మించినది వాస్తవం. మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చారు అన్నది సత్యం తండ్రి. అది మేము నమ్ముతూ ఉన్నాం. ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు సర్వ యావత్తు సకల పరిశుద్ధులు తండ్రి మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటుండగా నిజంగా బలహీనమైన మాకు మీరు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసును బలపరుచుకొని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆత్మీయ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆనాడు ప్రభువా, మరి మీరు రక్షణ సువార్తను ప్రకటించడానికి నక్షత్రాన్ని వాడుకున్నారు, గొర్రెల కాపరులు వాడుకున్నారు, తూర్పు దేశపు జ్ఞానులను వాడుకున్నారు తండ్రి. ఈ రోజు మిమ్మల్ని మేము చూడకపోయినాను ప్రభువా, చూచి నమ్మిన వారి కంటే ధనులుగా మమ్మల్ని మీరు కీర్తిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉన్నారు. ఆ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మేము ఈ లోకంలో సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి. ఇంకా మొదటి రాకడను తెలియనటువంటి ప్రభువా, కోటాను కోట్ల ప్రజలు, యేసుక్రీస్తు యొక్క రక్షణ సందేశాన్ని విననటువంటి ప్రజలు ప్రభువా, నాశనంలో తండ్రి నాయన నిత్య నరకాగ్నికి కొనుపోబడుతూ ఉంటుండగా వారి పట్ల భారం కలిగి ప్రార్థిస్తూ వారికి సువార్తను అందించడానికి, ఈ యొక్క రక్షణ సువార్తమానాన్ని అందించడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దయగల తండ్రి, మరి ఈరోజు ఎవరెవరైతే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారో వారందరి స్తుతి స్తోత్రాలు మీరు గైకుని మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాం.
ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్య పరిచయం చేసిన సురేష్ అన్న బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు. వారి పరిచర్ను వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం. దయగల తండ్రి మరి ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకంగా మరి యొక్క కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రభువా బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 2 ప్రార్థన అంశాలను బట్టి మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. సంజయ్ దాస్ గారిని ఆశీర్వాదంగా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రి నాయన మరి మీరు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు నామంలో ప్రభువా స్వస్థత ఉంది. యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి మీరు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించారు. దయగల తండ్రి వారు మీ యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి వారికి ప్రభువా మీ స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. దయగల తండ్రి మీ కృపలో కనికరం చూపించమని ప్రార్థన చేయుచున్నాం. దయగల తండ్రి మీ కృపలో ప్రభా తండ్రి నాయన ఈ రోజును మాకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దయగల తండ్రి పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక. నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు మాకు ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసి ఉన్న వారిని మేము క్షమించునలాగున మా అపరాధములు క్షమించుము. శోధంలోనికి తేక దుష్టుని యొక్క కీనుని మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. పరమందున్న తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు ఆరాధనకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఈరోజు ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ శుభదినాన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి సకల పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. 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 అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ విజయ్ చంద్ర గారు. థ్యాంక్ యూ అండి. రేపటి దినము ఎవ్వరు మిస్ అవ్వద్దండి. మై హంబుల్ రిక్వెస్ట్ అండి దయచేసి. ఎందుకంటే దేవుని వాక్య పరిచర్య చేయడానికి సహోదరులు అభిషేక్ గారు వారు హగ్గై ఫ్యాకల్టీ అలాగే టీ అనే సంస్థ తిమోతి ఎక్స్పోజిటరీ అకాడమీ అనే సంస్థకి కూడా వారు ఫ్యాకల్టీగా ఉన్నారు. ముఖ్యంగా యవనస్తుల మధ్య విస్తృతంగా వాడబడుతున్న దేవుని సేవకులు బ్రదర్ అభిషేక్ గారు రేపు వాక్య పరిచర్య చేస్తారు. గమనించండి దయచేసి, ప్రార్థించండి. మరి దేవునికి స్తోత్రం. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. లెట్స్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.